అతిగా పురుగుల మందు వాడకంతో పొలాల్లో పేరుకపోయిన విషాలకు సూక్ష్మజీవులు విరుగుడుగానున్నాయి. అయితే ముఖ్యంగా రైతులు ఏం చేస్తున్నారయ్యా అంటే ఒక పద్ధతి ఒక ప్రణాళిక లేకుండా పంట పొలాలలో విచ్చలవిడిగా ఈ మందుల షాపులు చెప్తా ఉంటారు, తెస్తూ ఉంటారు, గుప్తా ఉంటారు. ఇంకేమనంటే వాళ్ళ దగ్గర ఖాతా కూడా పెడతారు. ఇద్దుపో పంట పోయినాక అని వాడు ఆయన అసలుకు మిత్తి దంచుకుంటాడు. అట్లా కొంత రైతన్న పాగం పాడవుతుంది. అయితే ఇప్పుడు ఈ మందులు యూరియా కానీ ఇంకా వేరే కెమికల్ మందులు కానీ ఎక్కువ మొత్తంలో ఈ కెమికల్ మందులు యూరియా వగైరా మందులు వేసి ఈ భూమిలో ఉన్న కొన్ని పంట పొలాలకు పంట చేనులకు మరి మేలు చేసే కొన్ని క్రిములు కూడా చచ్చిపోతున్నాయి. భూమి కూడా ఇక మరి ఆ నేల కూడా అంతా చిన్న భిన్నమయ్యి మొత్తం ఖరాబ్ అయిపోయి పంటకు అంతా ఇక మన కుళ్ళినట్టుగా అయ్యి అంటే ఏపుగా వచ్చే ఆ పంటకు అనుకూలంగా భూమిని ఉండనిస్తలేరు. దాన్ని మొత్తం విచ్చలవిడిగా కెమికల్ మందులు వాడి భూమిని మనమే సారాన్ని కోల్పోతట్టుగా చేస్తున్నాం. కాబట్టి దాని మీద రైతులు దృష్టి పెట్టి మందులు తగిన మోతాదులో వేసుకోవాలని నేను కోరుకుంటుంది. ఇక్కడ నేల తల్లికి సూక్ష్మ బహుమతి అనేది 3 ఏళ్ల నుంచి పరిశోధన చేస్తున్నారట. ఇది ముందుగా దేశ విదేశాల్లో జరుగుతున్న పరిశోధనల వివరాలు సేకరించి వాటికి భిన్నంగా ప్రయోగాలు ప్రారంభించారట. ఎట్లా చేస్తున్నారు చూడండి. అందుకనే రైతన్నలు పంట పొలాలలో ఇక మళ్ళీ రేపో మాపో ఇక నారు పోసుకొని మళ్ళీ నాటు పెట్టే కాలం దగ్గరికి వచ్చింది. ఆనకాలం పంట అంత మందులు మాత్రం తక్కువ వేసుకొని ఈ కెమికల్ మందులు ఎక్కువ వాడి మీరు ఆ భూమిలో ఉన్న సారాన్ని మొత్తం అంతా ఆగమాగం చేస్తుంది అనేది ఒక్కసారి మేము గుర్తు చేస్తున్నాం. లోకల్ సరకు బ్రాండెడ్ ముసుగు. ప్రధాన కంపెనీల పేర్లను తలపించేలా విద్యుత్ ఉపకరణాలు మార్కెట్లో విచ్చలవిడిగా స్థానిక తయారీ పరికరాల విక్రయం. కొద్ది కాలానికే వైఫల్యం, విద్యుదాఘాతంతో ప్రమాదాలు. రాష్ట్రంలో ఏడాదికి సుమారు 600 మంది మృతి. అక్షరాలు మార్చి ధరతో ఏమార్చి చూస్తున్నారు. అదే రంగు ప్యాకింగ్తో ఉన్న లోకల్ ఫ్యాన్ ధర తక్కువ అంటూ బురిడి. పై 2 చిత్రాలలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ల ప్యాకింగ్ను గమనించండి. పైన ఉన్న ప్రముఖ కంపెనీ ఫ్యాన్ను 1400కి విక్రయిస్తామని దుకాణ యాజమాని ఈనాడుకు చెప్పారు. దాని కింద అదే పేరును తలపించేలా ఉన్న స్థానికంగా తయారైన దాన్ని 700కి ఇస్తామని తెలిపారు. ఇవి ఇక్కడే లభ్యమయ్యే పరికరాలతో తయారైనందునే ధర సగం తగ్గుతుందని తెలిపారు. పైనున్న దానికి ఐఎస్ఐ మార్కు ఉండగా కింది దానికి ఐఎస్ఐ మార్కు లేకపోవడం గమనార్హం. గిది కథ. మొత్తానికి అక్షరాలు మార్చి ధరతో ఏమార్చి ప్రధాన కంపెనీల పేర్లను తలపించేలా విద్యుత్ ఉపకరణాలు. అంతా మోసం దగా కుట్ర అన్నట్టు అడుగున ఆఖరికి వస్తున్న కల్లా పాలు కల్తీ, నీరు కల్తీ, కారం కల్తీ, పసుపు కల్తీ అన్నీ కల్తీ అయినట్టుగా మనిషి మెదడు కూడా కల్తీ అయిపోతుంది. అందుకే గిసవంటి భాగోతాలకు గిసవంటి మోసపూరిత వ్యవహారాలకు పూనుకుంటున్నారు లోకం మీద కొంతమంది దగులుబాజిగాలు. నకిలీ విద్యుత్ సామాగ్రి అమ్మకాలు మార్కెట్లో పెరిగిపోతున్నాయి. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం కాకుండా నాణ్యత లేని ముడి సరుకులతో స్థానికంగా తయారు చేసిన వాటిని తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల పేర్లను కొద్దిగా మార్చేసి అవి కూడా బ్రాండెడ్ అయినట్టు ప్రజలను మభ్యపెడుతున్నారు. వీటి కారణంగా ఒక్కోసారి షాక్ తగిలి మన రాష్ట్రంలో ఏడాదికి సుమారు 600 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని విద్యుత్ శాఖ వర్గాలు తెలిపాయి. ఇళ్లల్లో, వాణిజ్య సముదాయాల్లో ఉపయోగించే తీగలు, స్విచ్ బోర్డులు, బల్బులు, ఫ్యాన్లు, కుక్కర్లు, గ్రైండర్లు వంటి వాటికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆమోదం ఉంటేనే కొనాలి. వ్యాపారుల మాయాజాలంలో చిక్కుకొని చవక వస్తువులనే కొంటూ ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏది అసలు, ఏది నకిలీ, ఏది లోకల్ అనేది కూడా పోల్చుకోలేనంతగా ప్యాక్ చేసి ఉంటున్న డబ్బాలతో తాము కొనేది బ్రాండెడ్ వస్తువులుగానే మరికొందరు అపోహపడుతున్నారు. గిది కథ. ఆడు ఫ్యాన్ తయారు చేసిన బ్రహ్మాండంగా దానికి ఒక గ్యారంటీ పెట్టి దాంట్లో ఒక నాణ్యమైన పరికరాలతోటి వీళ్ళు ఫ్యాన్ తయారు చేసి చేస్తే
అది దాని ధర 1400 ఉంటే అదే తీరున ఈ దగులుబాజీగాళ్ళు ఇక మరి ఇక్కడికనే అటు ఇటు దాన్ని మసిమసి రెగ్గాలమ్మి మళ్ళీ ఆ కంపెనీ పేరు పెట్టి ఇక అంటారు చూడు, ఇక చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుంది కథ. ఈ రకంగా నకిలీ మోసగాళ్ళు, నకిలీ దందాగాళ్ళు తయారవుతుర్రు. మీరు పుసుకున మరి ఈ నకిలీ మాయగాళ్ళ కళ్ళల్లో పడొద్దు, వాళ్ళ మాయలో పడి మీరు అధికంగా నష్టపోవద్దు. ఇది తల్లిని పిల్లని అమ్మే కాలం కాదు. ఇది ఎవరిని